నమో వెంకటేశాయ. రాజత్కిరీటమణిదీధితి దీపితాంశం ఉద్యద్బృహస్పతి కవిప్రతిమే వహంతం ద్వే కుండలేంకరహితేందు సమాన వక్త్రం రామం జగత్రయ గురుం సతతం భజామి. మణిమయాలంకృతమైనటువంటి కిరీటమును కుండలములను హారములను ధరించువాడు, చంద్రుని వలె ప్రకాశవంతమైనటువంటి ముఖ వర్చస్సు గలవాడు అయిన శ్రీరామచంద్రునకు నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 299వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి ఈతడే రఘురాముడు ఇతడే ఏకాంగ వీరుడు అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ లోకనాథన్ రెడ్డి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశాయ. రామచంద్ర రఘువీర రామచంద్ర రణధీర రామచంద్ర రఘురామ రామచంద్ర పరంధామ రామచంద్ర రఘునాథ రామచంద్ర జగన్నాథ రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామ 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 రామనామ తారకం రామనామ తారకం. ఏతడే రఘురాముడేతడే కాంగవీరుడు ఏతడే రఘురాముడేతడే కాంగవీరుడు ఈతడు చేసిన చేత ఎన్ని అయినా కలవు ఈతడే రఘురాముడేతడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాము ఈతడే కాంగవీరుడు. కరదోషనాదులను కండతుండములు చేసి కరదోషనాదులను కండతుండములు చేసి అరుదుగా వాలినొక్కయంబుననేసి కరదోషనాదులను కండతుండములు చేసి అరుదుగా వాలినొక్కయంబుననేసి సరవి కొండల చేత సముద్రము బంధించే సరవి కొండల చేత సముద్రము బంధించే 20 విభీషణునికిచ్చి లంకారాజము సరవి కొండల చేత సముద్రము బంధించే 20 విభీషణునికిచ్చి లంకారాజము. ఏతడే రఘురాముడేతడే కాంగవీరుడు ఈతడు చేసిన చేత ఎన్ని అయినా కలవు ఈతడే రఘురాముడేతడే కాంగవీరుడు. కూడబెట్టె వానరుల కుంభ
కుంభకనాది రైతుల కూడబెట్టె వానరుల కుంభకనాది రైతుల తోడనే రావణు చంపే దూరము గెల్చి కూడబెట్టె వానరుల కుంభకనాది రైతుల తోడనే రావణు చంపే దూరము గెల్చి వేడుకతో సీతాదేవి కూడెను పుష్పకమెక్కే వేడుకతో సీతాదేవి కూడెను పుష్పకమెక్కి ఈడు జోడై సింహాసన మేలి అయోధ్యలోన వేడుకతో సీతాదేవి కూడెను పుష్పకమెక్కి ఈడు జోడై సింహాసన మేలి అయోధ్యలోన ఏతడే రఘురాముడేతడే కాంగవీరుడు ఏతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఏతడే రఘురాముడేతడే కాంగవీరుడు పుడమియంతయుగాచి పొందుగా తనంతలేసి పుడమియంతయుగాచి పొందుగా తనంతలేసి కొడుకుల కాచెను కుశలవులా పుడమియంతయుగాచి పొందుగా తనంతలేసి కొడుకుల కాచెను కుశలవులా ఎడయక శ్రీ వెంకటేశుడై వరములిచ్చే ఎడయక శ్రీ వెంకటేశుడై వరములిచ్చే అడరి తారక బ్రహ్మమై ఇది వెలసే ఎడయక శ్రీ వెంకటేశుడై వరములిచ్చే అడరి తారక బ్రహ్మమై ఇది వెలసే చేతడే రఘురాముడేతడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడేతడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడేతడే కాంగవీరుడు రామా శ్రీరామ భద్రాద్రి రామ అయోధ్య రామ సీతాపతి రామ సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న
పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణ పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధిత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యానపురస్సరం చతుస్త్రింశసర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థన. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థన. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థన. వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాది భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థన. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుస్త్రింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తతః కమలపత్రాక్షః శ్యామో నిరుదరో మహాన్ ఉవాచ రామస్తం సూతం పితురాఖ్యాహి మామితి. శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై దశరథ మహారాజు యొక్క మందిరం దగ్గరికి, ఆ రాజాంతఃపురం దగ్గరికి వచ్చాడు. తన రాజాంతఃపురంలో అక్కడ చేయవలసినటువంటి సమస్తమైన యాత్రాదానాదులన్నీ కూడా చేసి ఇంకా వనవాసానికి బయలుదేరి వెళుతూ ఒక్కసారి తండ్రి గారి యొక్క అనుమతి కోసం ఇక్కడికి విచ్చేశాడు. దశరథుని యొక్క ఆ రాజాంతఃపురం దగ్గరికి వచ్చాడు. వచ్చి
ఆ అంతఃపురం దగ్గరికి రాగానే అల్లంత దూరంలో సుమంత్రుల వారు దుఃఖిస్తున్నటువంటి ముఖంతో ఆయన కనిపించారు. కనిపించిన తర్వాత తతః దశరథుని యొక్క అంతఃపురాణ దగ్గరికి వెళ్ళిన తర్వాత కమలపత్రాక్ష, కమలముల వంటి కమల పత్రముల వంటి విశాలమైన నేత్రములు కలిగిన వాడు అన్నారు. అంటే రాముడు వనవాసానికి వెళుతున్నప్పటికీ కూడా ఆయన కళ్ళలో ఉండే తేజస్సు ఏమాత్రము తగ్గలేదు. దీనత్వము ఆ కళ్ళలో ఏమాత్రము కనిపించడం లేదు. అందుకనే ఇక్కడ ఇటువంటి బాధాకరమైనటువంటి సన్నివేశంలో కూడా కమలపత్రాక్ష అని రాముణ్ణి కీర్తించడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఇంతటి దుఃఖకరమైనటువంటి స్థితిలో కూడా రాముడు మాత్రము ధీరోదాత్తునిగానే ఉన్నాడు. రాముడిలో తేజస్సు ఏమాత్రము తగ్గలేదు, ఖిన్నుడవలేదు, దుఃఖపడటం లేదు అని చెప్పటం కోసమే ఇక్కడ కమలపత్రాక్ష అని చెప్పి అన్నారు. అటువంటి విశాలమైన నేత్రములు కలిగిన వాడు శ్యామ, శ్యామవర్ణంతో నీలమేఘశ్యాముడిగా విరాజిల్లుతున్నటువంటి వాడు ఆయన. ఇంకా నిరుదరహ అని అన్నారు. నిరుదరహ అంటే ఉదరము లేనటువంటి వాడు అని అర్థం. అదేంటండి ఉదరం లేకుండా ఎలా ఉంటుంది అంటే, సింహము వంటి ఆ నడుము భాగం కలిగినటువంటి వాడు, అంతటి పరాక్రమం కలిగినటువంటి వాడు, ఆ నడకలో కూడా అంతటి రాజఠీవిని కలిగినటువంటి వాడు అని. అంటే ఇవన్నీ కూడా చక్కటి సాముద్రిక లక్షణములు, రాజకుమారుడికి ఉండవలసినటువంటి లక్షణములు. ఈ సాముద్రిక లక్షణాల్లో ఏమాత్రము కూడా లోటు కనిపించడం లేదు. రాముడు అడవికి వెళుతున్నా ఆ సాముద్రిక లక్షణాల్లో రాజఠీవితో గోచరిస్తూనే ఉన్నాడనమాట. అందుకనే నిరుదరహ, తనుమధ్యముడు అయినటువంటి వాడు అయిన మహాన్, గొప్పవాడైన రామచంద్రుడు. ఇక్కడ మహాన్ అని అంటంలో కూడా ఉద్దేశం ఏమిటి అంటే, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, అందరూ తనల్ని పొగుడుతూ ఉన్నప్పుడు ఎవరైనా సరే ధైర్యంగానే ఉంటారు. ఎవరి ముఖంలోనైనా సరే తేజస్సు అనేది ఉంటుంది. కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా, తనకు దక్కవలసింది తనకు దక్కకపోయినప్పటికీ, తనకు కష్టములు వస్తున్నప్పటికీ కూడా, ఈ స్థితిలో కూడా ఆయన ముఖంలో తేజస్సుని కోల్పోకుండా ఉన్నాడు. కావున ఆయనని ఇక్కడ మహాన్, గొప్పవాడు అని అన్నారు. గొప్పతనం అంటే అది. అనుకూల పరిస్థితుల్లో ఎవడైనా గొప్పవాడిగా ఉండవచ్చు, కానీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడగలిగినటువంటి వాడే గొప్పవాడు అని చెప్పటం కోసమే మహాన్, అంతటి గొప్పవాడైనటువంటి వాడు. ఈ లక్షణములన్నీ చెప్పటం ద్వారా వనవాసానికి వెళ్ళడం అనేది రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలనగా ఆనందంగానే నిర్వర్తిస్తున్నాడు తప్ప రామునిలో ఎటువంటి వికారము అనేది లేదు అని దీని ద్వారా తెలుస్తుందన్నమాట. మరి అటువంటి రాముడు సూతం తం, సూతుడైనటువంటి అంటే రథసారథి అయినటువంటి తం ఆ సుమంత్రుల వారితోటి మాం పితు ఆఖ్యాహి ఇది ఉవాచ. అయ్యా, సుమంత్రుల వారితో అంటున్నాడు రామచంద్రమూర్తి, నేను ఇక్కడికి వచ్చినట్లుగా మా తండ్రి గారికి తెలియజేయండి. మీ దర్శనం కోసం, అంటే ఆ తండ్రి గారి దర్శనం కోసం రామచంద్రమూర్తి ద్వారం దగ్గర వేచి ఉన్నాడు అని చెప్పి మా తండ్రి గారు దశరథ మహారాజు గారికి తెలియజేయండి. వారి అనుమతి అయినట్లయితే నేను లోపలికి ప్రవేశిస్తాను అని ద్వారం దగ్గరే చేతులు కట్టుకుని నుంచుని తన రాకను తన తండ్రికి తెలియజేయమని సుమంత్రుల వారితో చెబితే, సరామ ప్రేషిత క్షిప్రం సంతాపకలుషేంద్రియ ప్రవిశ్య నృపతిం సూత నిశ్వసంతం దదర్శ. సంతాప కలుషేంద్రియ. ఇక సుమంత్రుల వారి పరిస్థితి ఏమిటి? రాముని యొక్క పట్టాభిషేకం ఆగినది అని ఎప్పుడు తెలిసిందో అప్పటి నుండి కూడా ఆయన బాధగా ఉన్నాడు. పైగా ఇప్పుడు రాముణ్ణి చూచేటప్పటికీ ఆ బాధ మరింత ఎక్కువగా ఉన్నది. అలా సంతాపము చేత, బాధ చేత కలుషేంద్రియ, ఇంద్రియములు సరిగ్గా పనిచేయనటువంటి స్థితిలో ఉన్నారు సుమంత్రుల వారు. అంతే కదా, ఎప్పుడైతే మనకు అమితమైనటువంటి బాధ కలుగుతుందో, తట్టుకోలేనంతటి బాధ కలుగుతుందో, అప్పుడు మన జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు కూడా అదుపు తప్పుతాయి. అందుకే కదా ఏదైనా వినకూడనటువంటి వార్త వినంగానే హతాశుడైనట్టుగా అలా పడిపోతారు. ఎందుకని పడిపోతారు అంటే ఆ నాడీ మండలము, అదేవిధంగా అవన్నీ కూడా అదుపు తప్పుతాయి. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, ఇంద్రియములు మాట వినవు. తద్వారా అదుపుని కోల్పోయి
వాళ్ళ శరీరం పడిపోతూ ఉంటుందన్నమాట. మరి ఇక్కడ సుమంత్రుల వారి పరిస్థితి సంతాప కలుషేంద్రియ, రామ పట్టాభిషేకం ఆగిపోయినది అని, రాముడు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది అనే బాధతోటి కలుషేంద్రియ, కొంత సరిగ్గా పనిచేయనటువంటి ఇంద్రియములు కలిగిన వాడై, ఇంద్రియములు చెదిరినటువంటి వాడై, సహసూత సారథి అయిన ఆ సుమంత్రుల వారు రామప్రేషిత, రాముడి విధంగా అడగంగానే ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా రాముడు ఏదైనా చెప్పాడంటే మాత్రం అది చెయ్యటానికి సుమంత్రుల వారు ఎప్పుడూ సిద్ధమే. అందుకనే రామప్రేషిత, రాముడి చేత ప్రేరేపించబడి రాముడు లోపలికి పంపించగా క్షిప్రం ప్రవిశ్య, వెంటనే అయ్యో అలాగే అలాగే అని చెప్పి అంటూ, అలాగే రామచంద్ర రామభద్ర అని అంటూ అలా లోపలికి హడావిడిగా లోపలికి వెళ్ళి నిశ్వసంతం రాజుగారిని చూశాడు. రాజుగారి పరిస్థితి ఏమిటి? అలాగా కూర్చుని నిశ్వసంత నిట్టూర్పును వదులుస్తూ ఉన్నాడు, వేడి ఆవిరులను వదులుతూ ఉన్నాడు. ఆయన యొక్క శరీరం అంతా కూడా, దశరథ మహారాజు యొక్క శరీరము ఈ బాధతోటి దహించుకుపోతూ ఉన్నది. ఆ నిట్టూర్పులతోటి, వేడి కన్నీటితోటి ఆయన అలాగా నిశ్వసంతం నిట్టూర్పులు విడుస్తూ ఉన్న నృపతిం దదర్శ, దశరథ మహారాజును చూచాడు. చూచి హా అయ్యయ్యో ఏమిటి ఈ స్థితి? ఏ దశరథ మహారాజు అయితే దేవతలకు కూడా సహాయం చేశాడో, ఏ దశరథ మహారాజు వస్తే ఇంద్రుడు కూడా లేచి తన అర్ధసింహాసనాన్ని ఇస్తాడో, ఏ దశరథ మహారాజు యొక్క పరిపాలనలో అయోధ్యాపుర ప్రజలందరూ కూడా స్వర్గము కంటే అయోధ్యా నగరమే చాలా గొప్పది అని భావించాడు, అటువంటి అయోధ్యాధిపతి అయిన దశరథ మహారాజు ఈనాడు ఈ విధంగా వేడి నిట్టూర్పులను వదులుతూ ఇంతటి బాధతోటి దీనమైనటువంటి స్థితితో విలపిస్తున్నాడే అని చెప్పి, విధి ఎంత బలీయమైనది అని ఇంతకు మునుమెప్పుడూ కూడా దశరథ మహారాజుని ఆ స్థితిలో చూచి ఉండకపోవడం వల్ల ఆయనను చూచేటప్పటికీ హా అయ్యయ్యో ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యం కలిగి దశరథుణ్ణి ఆ విధంగా చూస్తూ ఉపరక్తమివాదిత్యం భస్మచ్ఛన్నమివానలం తటాకమివ నిస్తోయం అపశ్య జగతీపతిం. ఆయన చూస్తుంటే ఏమనిపించింది అంటే, ఉపరక్తం ఆదిత్యం ఇవ, రాహుకేతువుల చేత పీడించబడినటువంటి, గ్రహణం పట్టినటువంటి సూర్యునిలాగా ఉన్నాడు. అంటే గ్రహణం బట్టి తేజస్సుని కోల్పోయి తన తేజస్సుని లోకానికి అందించలేనటువంటి సూర్యుడు ఏ విధంగా అయితే ఉంటాడో, అలాగా మరుగుపడిపోతాడో, అలాగా రాముడి యొక్క వనవాస వార్త అనే ఆ వనవాసము చేత కలిగిన బాధ చేత, ఆ బాధ అనే గ్రహణము చేత పీడించబడినటువంటి వాడై తేజస్సుని కోల్పోయాడు దశరథ మహారాజు. అలాగా గ్రహణం పట్టినటువంటి సూర్యుడిలాగా ఉన్నాడు. అంతేకాదు భస్మచ్ఛన్నం అనలమివా, బూడిద చేత కప్పబడినటువంటి అగ్నిలాగా ఉన్నాడు. సహజంగా అగ్ని జ్వలిస్తూ ఉంటే, ఆ అగ్నిశిఖలు పైకి వస్తూ ఉంటే దాని యొక్క ప్రభావం తెలుస్తుంది. అంతే, అలా కాకుండా అగ్ని, జ్వలించినటువంటి అగ్ని పూర్తిగా చల్లారిపోయి దానిపైన బూడిది ఆవరించి ఉండి అడుగున ఎక్కడో కాస్త అగ్ని ఉంటే దాని ప్రభావం ఏమీ కూడా తెలియదు కదా. అలాగా బూడిద చేత కప్పబడినటువంటి అగ్నిలాగా ఏమీ కనిపించడం లేదు, ఏమాత్రము తేజస్సు లేదు. నిస్తోయం తటాకమివా, నీళ్లు ఎండిపోయినటువంటి చెరువులాగా, తటాకములాగా ఉన్నాడు దశరథ మహారాజు. ఇక్కడ తటాకములో నీళ్లు ఎండిపోతే ఏమిటండి ఇబ్బంది అంటే, ఆ తటాకమే ఆయా గ్రామములకు నీటికి తాగటానికి ఆధారం అవుతుంది. ఆ తటాకమే ఆ తటాకంలో ఉన్నటువంటి జలచరములన్నిటికీ కూడా ఆధారం అవుతుంది. జలము కనుక ఎండిపోయినట్లయితే ఆ తటాకములో ఉండే జలచరములన్నీ కూడా ఏ విధంగా అయితే విలవిలలాడుతూ ప్రాణములను కోల్పోతాయో, అదేవిధంగా రాజ్యంలో కనుక రాజు దీనమైనటువంటి స్థితికి వచ్చినట్లయితే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ విధంగా నష్టపోతారు, ఆ విధంగా బాధపడిపోతారన్నమాట. మరి ఇక్కడ దశరథ మహారాజుకి కలిగినటువంటి దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖంతో ప్రజలందరూ కూడా బాధపడుతూనే ఉన్నాడు. రాముడు వనవాసానికి వెళుతున్నాడని దశరథునిలాగానే ప్రజలందరూ బాధపడుతున్నాడు. అందుకనే ఇక్కడ నిస్తోయం తటాకమివ, ఎండిపోయినటువంటి చెరువులాగా ఉన్నాడు దశరథుడు అన్నాడు. అంటే
ఆ చెరువులో ఉన్నటువంటి నీటి వంటి వాడు రామచంద్రమూర్తి. నీరు వెళ్ళిపోతే చెరువు ఏ విధంగా అయితే బోసిపోతుందో, నిష్ప్రయోజనంగా ఉంటుందో, నీరు వెళ్ళిపోతే చెరువులో ఉండేటటువంటి జలచరములన్నీ ఏ విధంగా అయితే విలవిలలాడతాయో, అదేవిధంగా దశరథుడు అనే చెరువులోంచి రామచంద్రమూర్తి అనే నీరు ఎప్పుడైతే తొలగిపోతున్నదో అప్పుడు ఆ అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాధపడుతున్నాడు. దశరథ మహారాజు యొక్క స్థితి చాలా దారుణంగా ఉన్నదన్నమాట. ఆ విధంగా ఉన్నటువంటి జగతీపతిం, రాజ్యానికి అధిపతి అయిన, ఈ లోకానికి అధిపతి అయినటువంటి వాడైన దశరథ మహారాజుని అపశ్యతు, చూచెను అన్నారు. అంటే దశరథుని యొక్క స్థితి అంత దారుణంగా ఉన్నది. గ్రహణం పట్టినటువంటి సూర్యునిలాగా, బూడిద చేత ఆవరించబడినటువంటి అగ్నిలాగా, ఎండిపోయినటువంటి చెరువులాగా ఆయన తేజస్సుని కోల్పోయి నిష్ప్రయోజనపై దీనమైనటువంటి స్థితిలో అలా కూర్చుని నిట్టూర్పులు వదులుతూ ఉంటే సుమంత్రుల వారు వెళ్ళి చూచారు. చూచి ఆలోక్యతు మహాప్రాజ్ఞ పరమాకులచేతసం రామమేవాను శోచంతం సూత ప్రాంజలిరాసదత్. మహాప్రాజ్ఞ, గొప్ప ప్రజ్ఞావంతుడైనటువంటి సూతుల వారు. ఏమిటి ప్రజ్ఞ అని అంటే దానికి కూడా మనకు నిర్వచనాలు చెప్పారు. మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం. ఎటువంటి స్థితిలో అయినా సరే ఎవరి యొక్క బుద్ధి అయితే పనిచేస్తుందో అతడిని ప్రజ్ఞావంతుడు అని అన్నారు. సహజంగా మనం చూస్తూ ఉంటాం, చాలా తెలివైనటువంటి వాళ్ళంది, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, అన్నీ తెలిసినటువంటి వాళ్ళు అంటూ ఉంటారు. కానీ ఆ సందర్భం వచ్చేటప్పటికి, లేకపోతే ఏదైనా భయంకరమైనటువంటి స్థితి వచ్చేటప్పటికి, ఆపత్కరమైనటువంటి స్థితి వచ్చేటప్పటికి వారి యొక్క మేధస్సు, ఆ బుద్ధిశక్తి అవి పనిచెయ్యక వారు తీసుకునే నిర్ణయములు వారికి అపాయాన్ని కలుగజేసే విధంగా ఉంటాయి. అలాగే చూస్తూ ఉంటాం, కొంతమంది విద్యార్థులు చాలా బాగా చదువుతూ ఉంటారు, నిధులలో పెడిగినా సరే సమాధానాలు చెప్పేటటువంటి వారు. కానీ వారు పరీక్షలోకి వెళ్ళేటప్పటికీ ఆ కలిగినటువంటి ఉద్వేగము, ఆ భయముతోటి విషయాలన్నీ గుర్తుకురాక, లేకపోతే ఒకదానికి మరొకటి గుర్తు వచ్చి కొంత పొరపాటుగా చేస్తూ ఉంటారు. అబ్బో మా అబ్బాయి బాగా చదువుతాడండి, కానీ ఇలా ఎందుకయింది అని చెప్పి తల్లిదండ్రులు కూడా బాధపడుతూ ఉంటారు. మరి ప్రజ్ఞావంతులకి అటువంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. అప్పటికప్పుడు ఆలోచించి ఆపత్కర స్థితిలో కూడా నిర్ణయం తీసుకోగలిగిన వాడు ఎవరైతే ఉంటారో వారిని ప్రజ్ఞావంతులు అని అంటారు. అందుకనే ఆ ప్రజ్ఞ అనేది భగవంతుడు మనకు ఇవ్వాలి. ఆ ప్రజ్ఞ అనేది అభ్యాసంతో కూడా మనం సాధించగలగాలి. మరి ఇక్కడ ప్రాజ్ఞ అని అన్నారు. మహాప్రాజ్ఞ, గొప్ప ప్రజ్ఞావంతుడైనటువంటి సుమంత్రుల వారు. ఎందుకని అలా అన్నారు అంటే, సుమంత్రుల వారు ఎంత బాధపడుతున్నా, ఎంత ఆపత్కరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన బుద్ధి మాత్రము చక్కగా పనిచేస్తుంది. దానికి అనుగుణంగా చక్కటి మాటలతోటి ఎదుటి వారిని సమాధానపరచగలిగినటువంటి వాడు, ఎదుటి వారికి సమాధానం చెప్పగలిగినటువంటి వాడు. అందుకనే ఇక్కడ మహాప్రాజ్ఞ, గొప్ప బుద్ధిమంతుడైనటువంటి సూతః, సూతుడైన సుమంత్రుల వారు, సారథైన సుమంత్రుల వారు పరమాకుల చేతసం, విపరీతమైన ఊహించనటువంటి కష్టము చేత, దుఃఖం చేత కలత చెందినటువంటి బుద్ధి కలిగిన వాడైన రామం ఏవ అనుశోచంతం. అలాగా అంటే ఊహించినటువంటి కష్టములను ఎదుర్కొంటున్నటువంటి రాముడి గురించే ఆలోచిస్తూ అనుశోచంతం, తలుచుకుని బాధపడుతూ ఉన్నటువంటి వాడైన ఆ దశరథ మహారాజుని చూచి ప్రాంజలి ఆసదతు, చేతులు జోడించి అలాగా దశరథ మహారాజుని సమీపించాడనమాట. అంటే మహారాజా, మీరే మాకు అందరికీ కూడా నాయకులు, మీరే ఇటువంటి దీనమైనటువంటి స్థితిలో ఉంటే సేవకులమైనటువంటి మీ మీద ఆధారపడినటువంటి మా పరిస్థితి ఏమిటి? కావున మమ్మల్ని చూచి అయినా సరే మీరు కాస్త ధైర్యం తెచ్చుకోండి, మా మాట ఆలకించండి అని అన్నట్లుగా ఇక్కడ సుమంత్రుల వారు అలాగ చేతులు జోడించి నమస్కరిస్తూ లోపలికి ప్రవేశించాడు. అక్కడ దశరథ మహారాజు రాముడి గురించే ఆలోచిస్తూ, రాముడికి కలిగినటువంటి ఆ వనవాస దీక్షణ గురించి తలుచుకుని మరింత బాధపడుతూ ఉన్నాడు. మరి అటువంటి దశరథ మహారాజు దగ్గరికి ప్రాజ్ఞుడైన, సందర్భమునెరిగి సమయాసమయములు తెలిసి ప్రవర్తించగలిగినటువంటి వాడైన సుమంత్రుల వారు
దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తూ మాట్లాడుతూ తం వర్ధయిత్వా రాజానం సూత పూర్వం జయాశిష భయ విక్లభయా వాచ మందయా శ్లక్ష్ణమబ్రవీత్. రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని మర్యాదలు అనేవి పాటించాలి అని. జయము జయము మహారాజా, మహారాజా జయీభవ అని చెప్పి ముందు జయ జయధ్వానములు చేసి ఆ జయ శబ్దమును వినిపించే వారికి ఆ తరువాత మాటలు చెప్పాలి. ఎందుకు అంటే అలా ఎప్పుడూ కూడా సానుకూలమైనటువంటి మాటలు, ఆ జయ జయధ్వానములే వినిపిస్తూ ఉండాలి తప్ప ఎప్పుడు ప్రతికూలమైనటువంటి మాటలు, లేకపోతే నిరుత్సాహపరిచేటటువంటి మాటలు, నిర్వీర్యపరిచేటటువంటి మాటలు రాజుగారి దగ్గర మాట్లాడకూడదు. అలా మాట్లాడితే అది ఆ రాజుకి రాజ్యముకు కూడా నష్టం అనేది కలుగుతుంది. ఎందుకు అంటే ఒక మంచి మాట మనిషిని ఎంతగా ఉత్తేజపరుస్తుందో, ఎంతగా కార్యోన్ముఖుణ్ణి చేస్తుందో, ఎంతగా ఉత్సాహాన్ని నింపుతుందో, ఒక చెడ్డ మాట ఆ మనిషిని అంతగా కుంగతీస్తుంది, ఆ కార్యాన్ని అంతగా నశింపజేస్తుంది. ఉదాహరణకు మహాభారతంలోనే తీసుకున్నట్లయితే, మహాభారతంలో అర్జునుడు విజయాలు సాధించడానికి కారణం ఎవరు అనగానే మనందరికీ తెలిసిందే, శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన సారథ్యం వహించి ఆయన యొక్క మాటలతోటి ఆపత్కరమైనటువంటి స్థితిలో కూడా, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా అర్జునుడిలో ధైర్యాన్ని నింపి ఆయన విజయాన్ని సాధించే విధంగా చేశాడు. మరి కర్ణుడు ఉన్నాడు, కర్ణుడు ఓడిపోవడానికి కూడా ఒకరు కారణంగా ఉన్నారు. ఎవరు అంటే శల్యుడు కారణం. శల్యుడు ఏం చేశాడు, కర్ణుడికి సారథ్యం వహిస్తూ కర్ణుడు ఏది మాట్లాడినప్పటికీ కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. అదిగో అర్జునుడు వస్తున్నాడు, ఇప్పుడు ఎదుర్కొంటాను చూడు అని కర్ణుడు అనగానే, నువ్వేం చేయగలుగుతావు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, నువ్వు నక్కవైతే అర్జునుడు నాగలోకం లాంటి వాడు, నువ్వు అర్జునుడితో గెలిచేది ఏమిటి అని చెప్పి ఇలాగా ఉత్సాహపరచవలసినటువంటి పరిస్థితిలో కర్ణుడిని నిరుత్సాహపరుస్తూ నిర్వీర్యం చేశాడు. అలా అందుకనే ఇప్పటికీ మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఎవరైనా ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, ఏదైనా నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడుతుంటే ఏమిట్రా ఈ శల్యసారథ్యం అంటారు. శల్యసారథ్యము అంటే ఆ రధికుడిని నిర్వీర్యపరిచే విధంగాను, అతనిలో తేజస్సు కోల్పోయే విధంగా మాట్లాడటాన్ని శల్యసారథ్యము అని అంటారు. అంటే ఒక మంచి మాట ఏ విధంగా అయితే ఉత్తేజపరుస్తుందో, ఒక చెడ్డ మాట అంతగా కొంగతీస్తుంది. కావున మన ఇంట్లో కానీ, లేకపోతే మనం ఏదైనా ఒక శుభకార్యం చేసేటప్పుడు కానీ, లేకపోతే ప్రధానమైనటువంటి ముఖ్యమైన కార్యం చేసేటప్పుడు సానుకూలమైనటువంటి మాటలు మాట్లాడటం ద్వారా ఒక రకమైన ఉత్సాహం అనేది కలుగుతుందన్నమాట. అందుకనే రాజుల దగ్గర ఉండేటటువంటి వారు, ఆ ప్రతిహారులు కానివ్వండి, ఎవరైనా సరే రాజు దగ్గర ఎప్పుడూ కూడా జయశబ్దాన్ని పలుకుతూ మీరు ఎప్పుడూ విజయాన్ని కలిగి ఉండాలి, విజయాన్ని పొందాలి అన్నట్లుగా అలా సానుకూలంగానే మాట్లాడతారు. అది రాజమర్యాద అని అన్నారు. అందుకనే ఇక్కడ సూతః సారథి అయినటువంటి ఆ సుమంత్రుల వారు పూర్వం ముందుగా ఆయన దగ్గరకు, దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ రాజమర్యాదను అనుసరించి తం రాజానం, ఆ దశరథ మహారాజుని జయ ఆశిష, జయ జయధ్వానాలతోటి, జయీభవ అనేటువంటి ఆశీస్సులతోటి కూడా వర్ధయిత్వ, వృద్ధి పొందించి ఆయనలో ఒక సానుకూలమైనటువంటి ఒక శక్తిని నింపి, సానుకూలంగా మాట్లాడి ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నించి, భయ విక్లభయ అయినప్పటికీ కూడా సుమంత్రుల వారు భయపడుతూనే ఉన్నాడు. అంటే కొంత సంకోచం అనేది సుమంత్రుల వారిలో ఉంది. బాధపడుతూ విలపిస్తూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి జై జయ మహారాజా జయీభవ అంటే చేతిలో ఏదుంటే దాన్ని పెట్టి కొడతాడు, అంతే కదా. అయినప్పటికీ కూడా రాతమర్యాద పాటించాలి. కావున రాతమర్యాదను పాటించి జయీభవ జై జయ మహారాజా అని చెప్పి ఆ రాతమర్యాదను పాటించాడు. పాటించినప్పటికీ కూడా సుమంత్రుల వారికి కొంత ఆయనకి సంకోచంగానే ఉన్నది. ఎందుకు అంటే అంతటి బాధలో ఉన్నాడు రాజు, ఆ బాధ గురించి తనకు కూడా తెలుసు, స్వయంగా అనుభవిస్తున్నాడు. కావున అందుకనే మందయా వాచ, చాలా మెల్లగా అనునయిస్తున్నట్లుగా, బ్రతిమీలాడుతున్నట్లుగా సుమంత్రుల వారు ఆ దశరథ మహారాజుని సమీపించి శ్లక్షణం అబ్రవీత్, చాలా మధురంగా అనునయించే విధంగా అడుగుతున్నట్లుగా, ప్రార్థిస్తున్నట్లుగా ఒక మాటను సుమంత్రుల వారు దశరథ మహారాజుతోటి అటు సంకోచిస్తూ,
ఇటు బాధపడుతూ దశరథుడిని ఉత్సాహపరిచే విధంగా రాసమర్యాద పాటిస్తూ జయ జయధ్వానములు చేస్తూ తాను చెప్పదలుచుకున్నటువంటి మాటను ఈ విధంగా సుమంత్రుల వారు చెబుతున్నారు. అయం స పురుష వ్యాఘ్ర ద్వారి తిష్టతి తే సుతః బ్రాహ్మణేభ్యో ధనం దత్వా సర్వం చైవోపజీవినాం. మహారాజా, ఇదిగో మీ కుమారుడు ఉన్నాడు కదా, ఎటువంటి వాడు? పురుష వ్యాఘ్ర, పురుషులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు, పురుషోత్తముడు అయినటువంటి సహా, అటువంటి అయం తే కుమారుడు, నీ యొక్క కుమారుడు అనగానే వెంటనే దశరథ మహారాజుకి పురుషశ్రేష్ఠుడు ఉత్తముడైనటువంటి పురుషోత్తముడు అయిన నీ కుమారుడు అంటే వెంటనే రాముడు వచ్చాడనే విషయం దశరథ మహారాజు పసిగట్టగలుగుతారు. రాముడి యొక్క పేరు ఎప్పుడైతే విన్నాడో దశరథునిలో ఒక రకమైనటువంటి శక్తి, ఉత్సాహము అనేవి వెంటనే కలుగుతాయి. సరే, ఆ తరువాత ఆయన కలిగినటువంటి ఆపద వనవాసాన్ని తలుచుకుని బాధపడినప్పటికీ కూడా ఆ రామశబ్దం విన్న వెంటనే మాత్రము దశరథునిలో ఒక ఉత్సాహం అనేది తప్పనిసరిగా కలుగుతుంది. అందుకనే ఆ రాముడు ఎవడో కాదు, నీ సొత్తు అని చెప్పడం ద్వారా దశరథుని యొక్క గొప్పతనాన్ని కూడా పొగిడే విధంగా ఇక్కడ అంటున్నాడు. ఏమని? పురుష వ్యాఘ్ర సహా అయం తే సుతః, పురుషోత్తముడైనటువంటి వాడు, అంత గొప్పవాడైన వాడు. ఎంత గొప్పవాడు అని అంటే అయోధ్యకాండ మొదటి 2 సర్గల్లో కూడా మనం చెప్పుకున్నాం కదా, రాముడిలో ఉన్నటువంటి ఎన్ని గుణములు ఉన్నాయి, రాముడి గుణములు అవన్నీ కూడా దశరథ మహారాజు స్వయంగా చూస్తూ నలుగురు అంటుంటే వింటూ ఆయన ఎంతో ఆనందించాడు అనుకున్నాం కదా. మరి అటువంటి గుణములన్నీ కూడా కలిగిన సకల కళ్యాణ గుణాభిరాముడైన ఆ రామచంద్రమూర్తి తే సుతః, నీ కుమారుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి బ్రాహ్మణేభ్య ఉపజీవినాంచైవ సర్వం, బ్రాహ్మణోత్తములకు, గురువులకు, పండితులకు, బ్రాహ్మణోత్తములకు వారందరికీ, అదేవిధంగా ఉపజీవినాం, తనని ఆశ్రయించి ఉన్నటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో ఆ సేవకులందరికీ, వారందరికీ కూడా తన దగ్గర ఉన్నటువంటి సర్వం, సమస్తమైనటువంటి గృహోపకరణములు, శయ్యలు, ధనము, మణిమాణిక్యాదులు మొదలైనటువంటి వాటన్నిటినీ కూడా దత్వా, ఇచ్చి. ఎందుకు ఇచ్చాడు? వనవాసానికి బయలుదేరుతున్నాడు కావున వనవాసానికి సిద్ధమైనటువంటి వాడు, తనను నమ్ముకున్నటువంటి వారు కూడా, వారందరూ కూడా తాను లేకపోయినప్పటికీ సుఖంగా ఉండాలి అనే భావనతో ఉన్నటువంటి వాడు, యాత్రాదానాదులు చెయ్యాలి అనే ఆ సంస్కారం తెలిసినటువంటి వాడు అయిన రామచంద్రమూర్తి అన్నింటినీ కూడా అందరికీ ఇచ్చి ద్వారి తిష్టతి, మీ ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు. అందరికీనేమో రాముడు ఇచ్చాడు, కానీ మీరిప్పుడు రాముడికి ఇవ్వాలి అంటే ఏమి ఇవ్వాలి? అనుజ్ఞ ఇవ్వాలి. అంతకంటే దశరథ మహారాజు ఈ పరిస్థితిలో ఇవ్వగలిగింది కూడా ఏమీ లేదు. అందుకని ఇక్కడ సుమంత్రుల వారు ఏమంటున్నాడు? అందరికీ అన్నీ ఇచ్చినటువంటి రామచంద్రమూర్తి ఇప్పుడు మీ ద్వారం దగ్గర నిలబడి ఉన్నారు మీ అనుమతి కోసము అని అన్నాడు. అనేటప్పటికీ మరి రాముడి మాట వినగానే దశరథుని యొక్క మనస్సులో ఒక రకమైనటువంటి ఆనందం కలిగింది. సత్వా పశ్యతు భద్రంతే రామ సత్యపరాక్రమ సర్వాన్ సుహృద ఆపృచ్ఛ్య త్వామిదానీం దిదృక్షతే. రాముడు తే భద్రం, సుమంత్రుల వారు అంటున్నాడు, దశరథ మహారాజా మీకు మంగళమగుగాక, మీరు స్వస్థత చెందెదరుగాక, మీ దుఃఖము కొంత తీరునుగాక అని చెప్పి ఈ విధంగా మంగళమును పలుకుతూ ఆయనకు మంచి జరగాలి అని ఆకాంక్షిస్తూ తే భద్రం అస్తు అని, సత్యపరాక్రమ, ఆ ద్వారం దగ్గర నుంచున్నటువంటి వాడు ఏదో సామాన్యమైనటువంటి వాడు కాదయ్యా, సత్యమే పరాక్రమంగా కలిగినటువంటి వాడు, సత్యమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. అంటే నిజమైనటువంటి శౌర్యవీర్య పరాక్రమములు, ఆ యుద్ధ విద్యలలో నిజమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు అని. మరొక పరాక్రమం కూడా ఉంది, కేవలం ఈ యుద్ధ విద్యలే కాదు, సత్యమే అంటే నిజము మాట్లాడటము అనే పరాక్రమం కలిగినటువంటి వాడు. అందుకనే ఆ పరాక్రమంతోటే కదా సత్యేన లోకాన్ జయతి అని చెప్పి అన్నారు. సత్యముతోటి సమస్తమైనటువంటి లోకములను కూడా జయించినటువంటి వాడు రామచంద్రమూర్తి అని. అందుకనే సత్యపరాక్రమ,
సత్యమే పరాక్రమంగా కలిగినటువంటి వాడు, సత్యమైనటువంటి నిజమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ఆ రాముడు త్వా పశ్యతు, త్వా నిన్ను, పశ్యతు చూడాలి అనుకుంటున్నాడు. నీ దర్శనాన్ని రాముడికి ఇవ్వవయ్యా, నేను బాధలో ఉన్నాను, ఇప్పుడు కుదరదు అని ఇటువంటి మాటలు దశరథుడు చెప్పడు. కానీ రాముడిని చూస్తే దశరథుడిలో కొంత దుఃఖం పెరుగుతుంది కావున, లేకపోతే దశరథుడిని చూస్తే రాముడిలో కొంత దుఃఖం పెరుగుతుంది కావున మరి వెంటనే అనుమతిస్తాడో అనుమతించడో అనే సందేహంతో సుమంత్రుల వారు ఏమంటున్నాడు, త్వాం పశ్యతు, త్వా పశ్యతు, నిన్ను రామచంద్రమూర్తి ఇప్పుడే చూచెదడుగాక, అంటే నిన్నిప్పుడే రాముడు దర్శించుకోవాలనుకుంటున్నాడు, వెంటనే రాముడికి దర్శనమివ్వు, రాముణ్ణి అనుమతించు అన్నాడు. సర్వాన్ సుహృద ఆపృచ్ఛ, మరి రాముడు కేవలం నీ ఒక్క మాట కోసమే ఎదురు చూస్తున్నాడు. ఎందుకు అంటే అయోధ్యానగరంలో సర్వాన్ సుహృద, తనకు సంబంధించినటువంటి తన ఆత్మీయులైనటువంటి వారు, తన స్నేహితులైన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అనుమతి అడిగి, వారందరి యొక్క అనుమతి తీసుకొని వారిని సమాధానపరిచి ఇంకా వెళ్ళడానికి పూర్తిగా సిద్ధమై ఉన్నాడు. కావున అందరినీ కూడా అడిగినాయి. ఇదానీం త్వాం దిదృక్షతే, ఇంకా చిట్ట చివరిగా ఆయన వనవాసానికి వెళ్ళబోతూ నీ యొక్క మాట కోసం, నీ మాట కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కావున వెంటనే రాముడికి దర్శనమిచ్చి రాముడికి అనుమతినివ్వయ్యా, కేవలం నీ ఒక్క మాట కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. అయోధ్యానగరంలో ఇంకెవరికీ కూడా సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ఎవరినైతే సమాధానపరచాలో వారందరి యొక్క అనుమతి తీసుకుని రాముడు సిద్ధంగా ఉన్నాడు. కావున వెంటనే రాముణ్ణి అనుమతించి లోపలికి పిలవమని చెప్పి సుమంత్రుల వారు మరి దశరథ మహారాజుతో అంటున్నాడు. గమిష్యతి మహారణ్యం తం పశ్య జగతీపతే వృతం రాజగుణై సర్వై ఆదిత్యమివ రశ్మిభిః. ఎందుకో తెలుసా, నీ ఆజ్ఞ కోసమని చెప్పి నీ ఆజ్ఞతోటి వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. పైగా వెంటనే బయలుదేరతాను అని చెప్పి కైకేయీదేవికి మాట ఇచ్చాడు. నువ్వు ఆలస్యం చేసినట్లయితే కైకేయికి ఇచ్చినటువంటి మాట రాముడు నిలబెట్టుకోనట్లు అవుతుంది. కావున వెంటనే రాముణ్ణి ప్రవేశపెట్టు, వెంటనే లోపలికి రమ్మని అనుమతించు అన్నాడని గమిష్యతి మహారణ్యం తంపస్య జగతీపతే అని అంటూ శ్రీరామచంద్రుడు మహారణ్యం గమిష్యతి, గొప్ప దండకారణ్యానికి, అడవికి వెళతాడు. జగతీపతే, ఈ జగత్తుకి ఆధారభూతమైనటువంటి వాడా, ఈ జగత్తుని పరిపాలించేటటువంటి వాడా అని అంటే పరిపాలించేవాడి యొక్క తీరు ఎలా ఉండాలనేది ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. పరిపాలించేవాడు అధికారి లేకపోతే నాయకుడు అని అంటే తన రాచరికాన్నో తన అధికారాన్నో చూపిస్తే అది పరిపాలించేవాడి లక్షణం కాదు. తన కోసం ఎవడో వేచి ఉన్నాడు అంటే ఇంకాస్త వేచి ఉండని, అప్పుడు నా అధికారం వాడికి తెలుస్తుంది అనుకుంటే అది పాలకుడి యొక్క లక్షణం కాదు. తన పరిపాలనలో ఉన్నటువంటి వాడు ఏమాత్రము కష్టపడకూడదు. తన పరిపాలనలో ఉన్నటువంటి వాడు తన కోసమని పడిగాబులు కాసేటటువంటి పరిస్థితి రాకూడదు అని ఎవడైతే అనుకుంటాడో అతడే నిజమైనటువంటి పరిపాలకుడు. అందుకనే జగతీపతే, ఈ జగత్తుకే ప్రభువైనటువంటి ఓ దశరథ మహారాజా, సర్వై రాజగుణై, సమస్తమైనటువంటి రాజగుణములతోటి, అంటే రాజగుణం రంజయతే ఇది రాజా అంటూ ఇతరులను ఆనందింపజేసేటటువంటి వాడు, తన పరిపాలన ఉండేటటువంటి వారందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా చూచేవాళ్ళని రాజు అని అంటారు. అందుకనే ఇక్కడ సమస్తమైనటువంటి రాజగుణములు కలిగిన వాడు, సకల గుణాభిరాముడు, తన గుణముల చేత అందరినీ ఆనందింపజేసేటటువంటి వాడైన వృతం తం, అటువంటి గుణాలు కలిగిన ఆ రామచంద్రమూర్తిని రశ్మిభిః ఆదిత్యం ఇవ పశ్య, కిరణముల చేత ప్రకాశిస్తున్న వెలుగొందుతున్నటువంటి సూర్యుడిలాగా నీవు చూడు అని అన్నాడు. అంటే రామచంద్రుడు ఏమైనా బాధపడుతున్నాడేమో, నేను రాముణ్ణి వనవాసానికి వెళ్ళమని చెప్పాను, ఇలా వనవాసానికి వెళ్ళమని చెప్పినటువంటి నేనే రాముడి ముఖాన్ని ఎలా చూడగలను, రాముడు ఎంత బాధపడతాడో అతనికి నా ముఖం చూపించగలనా, అతని ముఖాన్ని నేను చూడగలనా అని చెప్పి దశరథ మహారాజు బాధపడుతూ ఉంటాడు కదా. అందుకనే అంటున్నాడు, రాముడు ఏమీ బాధపడటం లేదు,
రాముడిలో వనవాసానికి వెళుతున్నాను అనేటువంటి బాధ ఏమాత్రమూ లేదు. కావున కిరణముల చేత ప్రకాశిస్తున్నటువంటి సూర్యుడు ఏ విధంగా ఉంటాడో రాముడు వనవాసానికి వెళుతున్నప్పటికీ కూడా అదే విధంగా ఉన్నాడు. కావున నీ వల్ల రాముడు బాధపడ్డాడు, కావున రాముడి ముఖాన్ని చూడలేను అని నువ్వు అనుకోవలసిన అవసరము లేదు. ప్రకాశించేటటువంటి సూర్యుడిలా ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూచి నీవు కూడా ధైర్యాన్ని తెచ్చుకోవయ్యా. నువ్వంటే బాధపడుతున్నావు కానీ రాముడికి మాత్రము వనవాసానికి వెళుతున్నటువంటి బాధ ఏమాత్రమూ లేదు. కావున అటువంటి వాడైన రాముడిని నీవు ఏమాత్రము సంకోచము లేకుండా వెంటనే లోపలికి పిలిపించి అనుమతించవయ్యా. రాముణ్ణి చూచినట్లయితే నీకు కొంత ధైర్యం అనేది వస్తుంది. కావున వెంటనే రాముణ్ణి అనుమతించు, రాముణ్ణి దర్శించుకో. నువ్వు చూడటం ద్వారా అంటే రాముడికి నీ దర్శనం ఇవ్వటమే కాదు, నువ్వు రాముణ్ణి చూడటం ద్వారా నీకు కూడా ధైర్యం అనేది వస్తుంది అని చెప్పి సుమంత్రుల వారు దశరథ మహారాజుతో చెబుతున్నాడు. రామచంద్రమూర్తి ఆ ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడు. లోపల సుమంత్రుల వారు దశరథునితో ఈ విధంగా చెబుతున్నాడు. మరి దశరథ మహారాజు రామచంద్రమూర్తిని లోపలికి ప్రవేశపెట్టమనడం, మరి ఆ సందర్భంలో రాముడు మాట్లాడినటువంటి మాటలు, దశరథుడు చెప్పినటువంటి మాటల్లో ఉన్న విశేషములు, ఈ విశేషాలని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తతః కమలపత్రాక్షః శ్యామః నిరుదరో మహాన్ ఉవాచ రామః సంసూతం పితురాఖ్యాహి మామితి సరామ ప్రేషితః క్షిప్రం సంతాప కలుషేంద్రియః సంతాప కలుషేంద్రియః ప్రవిశ్య నృపతిం సూతః నిశ్వసంతం తదర్శః ఉపరక్తం ఇవాదిత్యం భస్మచ్ఛన్నం ఇవానలం తటాకమివ నిస్తోయం అపశ్యత్ జగతీపతిం ఆలోక్యతు మహాప్రాజ్ఞః పరమాకుల చేతసం పరమాకుల చేతసం రామమేవ అనుశోచంతం సూతః ప్రాంజలిరాసదత్ తం వర్ధయిత్వా రాజానం సూతః పూర్వం జయాశిషా భయవిక్లభయా వాచా మందయా శ్లక్ష్ణమబ్రవీత్ అయం సపురుషవ్యాఘ్రః ద్వారి తిష్టతి తే సుతః బ్రాహ్మణేభ్యః ధనం దత్వా సర్వం చైవ ఉపజీవినాం సత్వా పశ్యతు భద్రంతే రామః సత్యపరాక్రమః సర్వాన్ సుహృద ఆపృచ్ఛ్య త్వామిదానీం తిదృక్షతే గమిష్యతి మహారణ్యం తం పశ్య జగతీపతే వృతం
మృతం రాజగుణైः సర్వైः రాజగుణైः సర్వైः ఆదిత్యమివ ఆదిత్యమివ రశ్మిభిः రశ్మిభిः ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుస్త్రింశే సర్గే చతుస్త్రింశే సర్గే అష్టశ్లోకాః అష్టశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయ శేషాన్ ఆజు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.